ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పటి ఫోన్ ఇన్ కార్యక్రమంలో లాభసాటిగా ఉద్యాన పంటగా మునగ సాగు యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మురళి సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో వర్ష సూచన లేదు. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు పత్తి ధర క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర 6,600 రూపాయలు పలికింది. సిసిఐ వారి ధర క్వింటాల్ పత్తికి 6,920 రూపాయలు పలికింది. కందులు క్వింటాల్కి 9,800 రూపాయలు పలికింది. సోయాబీన్ క్వింటాల్కు 4,500 రూపాయలు పలికింది. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం, కడింకా రైతు నిరాధారం, ఆనందాలతో అనుబంధం, వృద్ధాప్యం సుఖ సంతోషాలు, సురక్షితమౌను అన్నదాత, సురక్షితమౌను అన్నదాత. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. లాభసాటిగా ఉద్యాన పంటగా మునగ సాగు యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు జరిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవచ్చు. ఇప్పుడు ఒక రైతు ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? జగిత్యాల జిల్లా నుంచి సాయి మాట్లాడుతున్నారు. ఏం అడుగుతారో అడగండి. మేము మునగ పంట వేయాలనుకుంటున్నాం. విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి సార్? ఎంత దూరంలో నాటుకోవాలి? మునగ మనకి ముఖ్యంగా ఉష్ణ దేశాలకు సంబంధించిన పంట. దీనిలో మేలైన రకాలు ఉన్నాయి. PKM 1, పెరియాకులం 1, 2, 3 అని. ఇవి తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ కోయంబత్తూరు వాళ్ళు రూపొందించారనమాట. ఇవి కిలో విత్తనాలు 3,000 రూపాయల పైన ఉన్నాయి. మనకి ఎకరాకి 250 గ్రాములు సరిపోతాయి. అంటే మనకి సుమారుగా 400 రూపాయల నుంచి 600 రూపాయల పోస్టల్ ఛార్జ్తో కలిపి మనము ఈ గింజల్ని మనం కొనుక్కోవచ్చు. ఆ తర్వాత మీరు నాటే దూరం అయితే 2.5 మీటర్లు మొక్కకి వేయడం ఉండేట్టు నాటుకోవాలా. ఈ గుంత పద్ధతిలో అయితే మామూలుగా విత్తనాలు డైరెక్ట్గా కూడా నాటుకోవచ్చు. లేదంటే ఈ నర్సరీలో పాలీ బ్యాగుల్లో నాటుకొని 1.5 ఫీట్ లోతు గుంత, 45 సెంటీమీటర్ల లోతు గుంతలో నాటుకొని పశువుల ఎరువు వేసి నాటుకోవటం మంచిది. నాటుకునే సమయం అయితే మీకు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో నాటుకుంటే మనకి ఈ జూలై సెప్టెంబర్ నాటికి ఏకవార్షిక రకాలు అయితే మనకి పూత కాయ అప్పుడు వస్తుంది అనమాట, లాభం అవుతుంది. అంతర పంటలు మునగలో అంతర పంటలు చిన్నప్పుడు అయితే వేసుకోవచ్చు. ఈ బెబ్బర, తర్వాత కూరగాయ పంటల్లో అయిన టమాటో, వంగ అలాంటివి నాటుకోవచ్చు. మొక్కజొన్న అయితే వేసుకోవద్దని చెప్తున్నారు. దీనివలన చీడపీడలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.
మొక్కజొన్న వల్ల. ఆ. సరే. ఓకే, థ్యాంక్ యూ సాయి. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. లాభసాటిగా ఉద్యాన పంటగా మునగ సాగు యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి గారు సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. అయితే నమస్కారం అండి మురళి గారు. అప్పుడు నమస్కారం చెప్పడానికి అవకాశం రాలేదు రైతు ఫోన్ చేయడం వల్ల. ముందుగా చెప్పండి, ఈ మునగ చెట్టు యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తారా? మునగ మనకి బహు ఔషధ గుణాలు ఉన్న మొక్క. ఇది ఉష్ణ దేశాల్లో పండుతుంది అనమాట. ముఖ్యంగా ఆఫ్రికాలోను, భారతదేశంలోను, శ్రీలంక, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో పండుతుంది. చెట్టు సుమారుగా 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది, సన్నగా నిటారుగా. తర్వాత దీనిలో రకాలు ఉన్నాయి, ఏకవార్షిక రకాలు, బహువార్షిక రకాలు. ఈ కొత్త రకాలు ఏంటంటే నాటిన 3 నెలలకే పూత కాతకొచ్చి సుమారుగా 5 నెలలకి కాయలు వస్తాయి అన్నమాట. ఈ మొక్క మనకి ముఖ్యంగా ఆకులు కూడా ఉపయోగపడతాయి. తర్వాత కాయలు కూరగాయగా కూడా వాడుకుంటాము. గింజలు కూడా మనము వివిధ నూనె తయారీలో వాడుకొని, నూనె కాస్మెటిక్స్ వాటిలో కూడా వాడుకునే అవకాశం ఉన్నది. అందువలన ప్రతి పార్ట్ విలువైనదే. కల్పవృక్షం అని కూడా అంటుంటారు. ఈ మునగకాయలు తినడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి? మునగ ముఖ్యంగా మనకి పోషకాలు ఎక్కువ ఉన్నాయి. మనం చెప్పుకుంటే ఈ నారింజలో మనకి సి వైటమిన్ ఎక్కువ ఉందంటాం కదా. ఈ మునగ ఆకులు అయినా కానీ మునగ కాయ కానీ తినటం వల్ల ఇది 7 రెట్లు ఎక్కువ ఉన్నదనమాట. తర్వాత దీనిలో పొటాషియం, మనకి అరటిలో ఎక్కువ పొటాషియం ఉందంటాం కదా, అరటి పండ్లు తినమంటాం, కానీ దీంట్లో 15 రెట్లు పొటాషియం ఉన్నదనమాట మునగ కాడలో అయితే. అందువలన వీటితో పాటు మనకి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయి, క్యాన్సర్ని నిరోధించే ఉన్నాయి. తర్వాత డయాబెటీస్, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి చేయడానికి కూడా మునగ బహు ప్రయోజనకారి. ఈ మునగ ఆకు కానీ గింజలు కానీ తినడం వల్ల ఉపయోగాలు ఏముంటాయి మరి? ముఖ్యంగా మనము ఇందాక చెప్పుకున్నట్లు ఇవి ఆకులు ఈ ఎక్స్పోర్ట్గా కూడా చేస్తున్నారు. ఆకులు మనం కూరల్లో చేసుకోవచ్చు, ఆకుకూరగా కూడా వినియోగించవచ్చు. తర్వాత ఈ పౌడర్ ఫామ్లో, అంటే లభ్యత లేని టైంలో వీటిని నీడలో ఎండబెట్టి పౌడర్ చేసుకొని క్యాప్సిల్స్ రూపంలో కూడా విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఈ క్యాప్సిల్స్ కూడా చాలా రేటు ఉన్నవి. ఒక క్యాప్సిల్ 20 రూపాయల దాకా కూడా అమ్ముడుపోతుంది అనమాట. ఈ రైతులు సొంతంగా చేసుకోలేరు, కానీ ఈ క్యాప్సిల్స్ అనేవి కొంత ట్రైనింగ్ అనేది అవసరం. తర్వాత గింజల నుంచి కూడా ఒక ఆయిల్ వస్తుంది. ఆయిల్ని మనము కాస్మెటిక్స్లో, సౌందర్య సాధనాల్లో కూడా వాడుకోవచ్చు. అది ఎండిపోదు అనమాట, ఎక్కువ తేమని నిర్వహించుకుంటుంది అనమాట ఆయిల్. ఈ మునగలో రకాల గురించి తెలియజేస్తారా? మళ్ళీ ఇందులో ఏకవార్షిక, బహువార్షిక రకాలు ఏముంటాయి? మునగలో మనకి చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏకవార్షిక రకాలు చెప్పుకున్నట్లయితే PKM1, పెరియాకులం 1 అనేది తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేశారు. ఇది నాటిన 90 నుంచి 105 రోజుల్లో పూతకు వస్తుంది. సుమారుగా 6 నెలలకి కాయలు తయారవుతాయి. కాయ పొడవు ఒక 150 సెంటీమీటర్లు ఉంటుంది అనమాట. తర్వాత బరువు సుమారుగా 200 గ్రాముల వరకు బరువు ఉన్నది. ఇవి దిగుబడి సుమారుగా చెట్టుకి 200 కాయల వరకు వస్తాయి. PKM2 అనేది కూడా ఏకవార్షిక రకము, పెరియాకులం వీళ్ళ నుండే వచ్చింది. ఇది క్రాస్ చేసిన రకం అనమాట. దీనిలో ఇందాక చెప్పిన PKM1 కన్నా కొంచెం అభివృద్ధి చెందింది. ఈ PKM1, 2 అనేవి ఎక్కువగా రైతులు ఏకవార్షిక రకాలుగా సాగులో ఉన్న రకాలు అనమాట. అదే కాకుండా PKM3 అనేది పొట్టి రకం కాయ. ఇది ఎక్కువ దిగుబడి ఇస్తుంది, గుత్తులుగా వస్తుంది అనమాట. అయితే దిగుబడి కొంచెం తక్కువ ఉన్నది. అలాగే కాకుండా భాగ్య రకం ఒకటి, తర్వాత అలిగిరి స్వామి రకం ఒకటి. ఇక్కడే మళ్ళా మహారాష్ట్ర వాళ్ళు కొత్తగా సిద్ధి వినాయక రకం అనే రకాలు కూడా మనకి సాగులో ఉన్నాయి. అన్ని ఏకవార్షిక రకాలు. రైతు ఫోన్ చేస్తున్నారు. హలో, శుభ సాయంత్రం. ఎవరు? ఏం పేరు? అడగండి. ఏం పేరు? మీ పేరు? మా పేరు బాలకృష్ణ సార్. బాలకృష్ణ, అడగండి. ఏం అడగాలనుకుంటున్నారు ఇక్కడ? సార్ మేము 1 ఎకరాలో అనుకున్నాం సార్. ఏంటి ఏమన్నారు? 1 ఎకరాలో మునగ పెట్టుకున్నాం అనుకున్నాం సార్. ఓకే, దిగుబడి ఎంత రావచ్చు సార్?
దిగుబడి మనము ఇప్పుడు మనము చేలను బట్టి మీ చేను ఏం నేల ఉన్నది? ఎర్ర నేల, ఇసుక నేల, నీటి తడి కూడా అవసరం అవుతుంది. ఎర్రనేల సార్. ఎర్ర నేలలో అయితే మనము దగ్గరగా నాటుకోవచ్చు. మీటర్న్నర లెక్క కూడా నాటుకోవచ్చు అనమాట. మొత్తంగా అయితే 2.5 మీటర్ల లెక్క నాటమంటున్నాం. మొక్కకి సాలుకు మధ్య అలా నాటితే మీకు ఎకరాకి 600 మొక్కలు అవసరం అవుతాయి. అవి ఈ మొక్కలు 600 మొక్కలు మన నర్సరీ బ్యాగుల్లో ప్యాకెట్లో పెట్టుకొని నాటుకోవచ్చు. ఈ గుంత 45 సెంటీమీటర్ల గుంత దాంట్లో పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు ఇవన్నీ వేసుకొని నాటుకుంటే మొక్క నిలకడగా ఉంటుంది. ఈ వర్షాకాలం జూన్ జూలైలో మనకు వర్షాలు వస్తాయి కదా, ఆ టైంకి పాలీ బ్యాగ్లో ఉన్న మొక్కలు నాటుకుంటే మనకి సెప్టెంబర్ అక్టోబర్ నాటికి పూత వచ్చి మనకి ఎండాకాలం నాటికి కాయలు తయారవుతాయి. చెట్టుకి సుమారుగా 200 కాయలు, కాయ బరువు 150 గ్రాములు వేసుకుంటే మీకు ఎంత వస్తుందో చెప్పచ్చు. 150 అంటే ఎన్ని కిలోలు వస్తాయి? 30 కిలోలు వస్తాయి. 30 కిలోలు దానికి టన్నుకి 6 అంటే సుమారుగా 18 టన్నులు 20 టన్నుల వరకు ఎకరాకి దిగుబడి వస్తుంది మునగ. అదే ప్లాంట్స్ దొరుకుతాయా, విత్తనాలు దొరుకుతాయా సార్? మామూలుగా మనము ఈ నర్సరీస్లో అయితే దొరుకుతాయి. మొక్క 20-30 రూపాయలకి. గింజగా కొనుక్కున్నట్లయితే గింజ సుమారుగా 2 రూపాయల లోపే వస్తుంది మీకు ట్రాన్స్పోర్టేషన్. అది నర్సరీ పెంచి నాటుకోవటం, కానీ అది ఎక్కువ టైం అంటే కాలం లేనప్పుడు మనకి నేల తయారీ అయ్యి రెడీగా ఉన్నప్పుడు అయితే నర్సరీ నుంచి కొనుక్కొని నాటుకోవచ్చు. రేటు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అడుగుతారా, అయిపోయిందా? వెరైటీ బాగుంటుంది. PKM 1 ఒకటి, PKM 2, పెరియాకులం 1, పెరియాకులం 2 అనే రకాలు మేలైనవి. PKM 1 అనేది ఏకవార్షిక రకము. ఇది మన ప్రాంతానికి అన్ని మునగ సాగు చేసే అన్ని ప్రాంతాలకు అనుకూలమైంది. కాయ పొడవు, గుజ్జు ఎక్కువ ఉండి, బరువు కూడా ఎక్కువ ఉండి, ఎక్కువ దిగుబడినిచ్చే ఏకవార్షిక రకం అనమాట. సరే, ఓకే, థ్యాంక్ యూ బాలకృష్ణ. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. లాభసాటిగా ఉద్యాన పంటగా మునగ సాగు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ STD కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. అయితే చెప్పండి, ఈ ఏకవార్షిక బహువార్షిక రకాల గురించి. ఏకవార్షిక రకాలు ఇప్పుడు దాకా అనుకున్నాము. PKM 1, PKM 2, PKM 3 భాగ్య రకం. ఇవి ఏకవార్షిక రకం. కలింగర స్వామి, తర్వాత ఇక్కడ మనము మహారాష్ట్ర వాళ్ళు కొత్తగా విడుదల చేసిన సిద్ధి వినాయక రకము. ఇవన్నీ ఏకవార్షిక రకాలు. అంటే నాటిన 90 రోజులకే పూత, 90 నుంచి 105 రోజులు, 3-3.5 నెలలకే పూత తయారవుతుంది. కోతకు రావడానికి ఇంకా 2-3 నెలల సమయం. అంటే 150 రోజులకే 6 నుంచి 7 నెలలకే మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. అదే బహువార్షిక రకాలు ఏంటంటే అవి మొక్క పూత రావటానికి 10 నెలల సమయం తీసుకుంటాయి, దీనికన్నా ఎక్కువ టైము. తర్వాత కాయ రావటానికి 1 సంవత్సరం తర్వాత వస్తుంది అనమాట. ఒకసారి నాటితే అది సుమారుగా 5-6 ఏళ్ల వరకు కూడా కాయలు ఇస్తూ ఉంటుంది అనమాట. 10 ఏళ్ల వరకు కూడా మనము చేసుకోవచ్చు. ఈ మునగ సాగుకు అనువైన నేలలు ఏముంటాయంటారు? మునగ అన్ని నేలల్లో సాగు చేయొచ్చు, కానీ ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉండాలా. నీటి వసతి ఉండాలా. ఇసుక నేల, ఎర్రగరప నేలలు, ఈ నల్ల నేలలు కూడా మనకు అనుకూలమైనవే. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామాంతరం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. निकल कर फसल आए, सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. లాభసాటిగా ఉద్యాన పంటగా మునగ సాగు యాజమాన్య పద్ధతులు. రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నంబర్లు. మరొక రైతు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం. ఎవరు, ఎక్కడి నుంచి? బేలా నుంచి. ఏం పేరు? అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు? ఆదిలాబాద్ జిల్లా బేలా నుంచి రమేష్. అడగండి. మేము మునగ పంట వేయాలనుకుంటున్నామండి, ఒక 3 ఎకరాలలో. మీకు ఎటువంటి నేల ఉన్నదండి? బ్లాక్ సాయిల్ అండి. నల్ల నేల. పిహెచ్ అనేది 6 నుంచి 7.5 మధ్య ఉండాలా? నీటి వసతి కూడా ఉండాలా? బోరు అది ఉంది కదా? అవును, ఉండండి. అంటే ఎక్కువ నీటి పారకం అవసరం లేదు, కానీ 3-4 రోజులకు ఒకసారన్నా మనకి ఇస్తుండాల. అదే మీరు నాటుకోవాలనుకుంటే విత్తనం ద్వారా కూడా నాటుకోవచ్చు. మామూలుగా నేల అన్ని పంటలు తయారు చేసినట్లే దున్నుకోవటము, తర్వాత సాళ్ళు కొట్టుకోవటం ఉండాలా. 2.5 మీటర్లు మొక్కకి దూరము, సాలుకి సాలుకు మధ్య దూరం ఉండేట్లు మనం నాటుకుంటే ఎకరాకే సుమారుగా 600 మొక్కలు పడతాయి అన్నమాట. ఈ పీకేఎం 1 రకము, పీకేఎం 2 రకం అనేది ఏకవార్షిక రకాలు. ఇవి తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ పెరియాకుళం పరిశోధనా స్నానం వాళ్ళు రూపొందించిన రకం. కిలో విత్తనము సుమారుగా 3,000 రూపాయలు పైన ఉన్నది. మీకు 250 గ్రాములు అంటే మీరు లెక్కేసుకుంటే 750 రూపాయలకి పోస్ట్ ఖర్చులతో కలుపుకొని మీకు ఒక 1000 రూపాయల రూపాయ మీకు విత్తనం అందుబాటులోకి వస్తుంది. అవి తీసుకొని మనము 1 సంవత్సరం పాటు మాత్రమే మొలక ఉంటుంది అనమాట. మొలక శాతం 80% ఉంటుంది. కాబట్టి మీరు ఆ లెక్కన మొక్కలు డైరెక్ట్గా నాటుకోవటం కానీ, లేదంటే ఈ నర్సరీ పాలీ బ్యాగుల్లో పెట్టుకొని మొక్కలు మొలక వచ్చిన తర్వాత ఒక 2 ఫీట్ల ఎత్తు వచ్చిన తర్వాత మనము గుంతల్లో నాటుకుంటే అవి కూడా త్వరగా పెరుగుతాయి అన్నమాట. ఎకరానికి ఎంత ఆదాయం వస్తుందండి? ఎకరాకి ఆదాయము చెప్పుకుంటే మనము కాయ మనకి సుమారు చెట్టుకి 200 కాయలు వస్తాయి. కాయ మనకి సగటున 4 రూపాయలు లెక్కేసుకుంటే చెట్టుకి 800. ఆ లెక్కన 800 నుంచి 1000 రూపాయల దాకా కూడా వస్తాయన్నమాట. 6,000 మొక్కలు అంటే 60,000 పెట్టుబడి, అది పోగా ఎకరాకి 40-50 వేలు ఆదాయం వస్తుంది ఒక ఖాత వల్ల. అలాగే మునగ ఆకుతో కూడా మనము పౌడర్ చేసుకొని అమ్ముకున్నట్లయితే దానికి కూడా కిలో 1000 రూపాయల దాకా ఉంది ఆకు కూడా. తర్వాత మనము అలాగని మార్కెట్ చేసుకోలేకుండా పోతే కాయని వదిలేసి ఆ గింజలు అంటే కాయని పగలగొడితే లోపల వచ్చే గింజలను కూడా మనం అమ్ముకోవచ్చు. గింజ కూడా కిలో 2,000 నుంచి 3,000, విత్తనానికి కాకుండా అయితే కిలో 2,000, 1,600, 2,000 దాకా కూడా రేట్ వస్తుంది. ఇలా ఏదో విధంగా మనం అమ్ముకోవచ్చు. ఆకుగా అమ్ముకోవచ్చు, లేదా పచ్చికాయల్ని కూరగాయగా వాడుకునేట్టు మునక్కాడలుగా అమ్ముకోవచ్చు, లేదంటే గింజలు పగలగొట్టి గింజల్ని కిలో 2,000 రూపాయల దాకా కూడా అమ్ముకునే అవకాశం ఉన్నది. మునగకు ఎలాంటి డిసీజ్ వస్తుందండి? మునక్కి వచ్చే జబ్బులు ఒకటి గొంగళ పురుగు వస్తుంటుంది, చిన్న గొంగళ పురుగు. ఇవి ఆకులు తినేస్తూ ఉంటాయి అన్నమాట. వీటికి మనము మందు కొట్టాల్సింది ఫినాక్సీ 3 ml, లేదంటే చిన్న దశలో ఉన్నప్పుడు కూడా మనం తీసేయచ్చు అనమాట. వాటిని కొరాజన్ అనే మందును కూడా మనం 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి చల్లుకోవచ్చు. తర్వాత కాయ దొల్చే ఈగ, అది ఏంటంటే కాయ దొల్చే ఈగ పట్టుకున్నప్పుడు దానికి ఏంటంటే కాయ వంకర పోతుంటుంది అనమాట. గింజ మొత్తము పనికొస్తుంది కానీ తినటానికి. దీంతో ఏంటంటే మనకి మార్కెట్లో కాయలు నిటారుగా కనిపించగా వంకర పోయినట్టు చిన్న అక్కడక్కడ సమంగా కాయ కనిపించదు అనమాట. దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. 25 రోజులకు ఒకసారి చేసుకున్నట్లయితే కాయ దొల్చిగా తట్టుకోవచ్చు. అయితే ఈ స్ప్రే చేయాలంటే మొక్కను మనము ఎత్తు ఎదగనీయకూడదు.
మీకు ప్రూనింగ్ అంటే కాయని చెట్టుని ఒక ఫీటున్నర బెరగ్గానే తల తుంచేస్తే పంగలు వచ్చి గుబురుగా పెరుగుతుంది. అప్పుడు మనము ఈ స్ప్రే చేసుకోవటం ఈజీ అవుతుంది అనమాట. అది ఎన్ని నెలల పంట అండి? ఇది మొదటి ఖాత ఏకవార్షిక రకాలైతే మనకి 8 నెలలకే మనకి కాయల మార్కెట్కి రెడీగా ఉంటుంది. సంవత్సరానికి 2 సార్లు కోసుకోవచ్చు. అట్లా మొదటి సంవత్సరం అయితే ఒక ఖాత వస్తాయి, తర్వాత నుంచి 2 వస్తుంటుంది అనమాట. ఓకే, ధన్యవాదాలు రమేష్ గారు. 7:45 దాకా ఈ కార్యక్రమం ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు ఒకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు. ఇంద్రవెల్లి నుంచి జంగు అనే రైతు అడుగుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, మా ఇంటి ముందర రోడ్డు పైన పెద్ద మునగ చెట్టు ఉంది, దానికి మునగకాయలు వీరగా కాస్తాయి, మరి వాటిని తినవచ్చా, ఎందుకు తినరు? ముఖ్యంగా మనకి ఈ సొంతంగా వచ్చే రకాలు ఉన్నాయి. ఇవి మనకి కూరకు అనుకూలంగా ఉండాలంటే టెండర్ అంటే ముదిరిపోకుండా ఉన్న టైంలో కోసుకొని కొంచెం చేదు లేకుండా ఉంటే వినియోగించవచ్చు. తర్వాత మునగలో ఈ ఎలాంటి యాంటీ న్యూట్రిషనల్ అంటే మన తినలేని పదార్థాలు అంటూ ఏమీ లేవు. అన్ని రకాలను కూడా మనము కూరగా వినియోగించుకోవచ్చు. అయితే ముదిరిపోరాదు మునగ. టెండర్గా ఉన్నప్పుడు కొన్ని ఏంటంటే ముదిరిపోతే అవి చేదుగా తయారవుతుంటాయి. అవి సుమారుగా కాయ ఒక పెన్సిల్ థిక్నెస్ వచ్చినప్పుడు మనము అంటే పెన్సిల్ మందం వచ్చినప్పుడు కానీ కట్ చేసుకొని కూరగా వాడుకోవచ్చు. సాధారణంగా నేను చూస్తుంటాను, రోడ్డు మీద ఎవరు కూడా తెంపరు, అవి అట్నే ఉండిపోతాయి. అసలు ఎందుకు తెంపరు కావచ్చు? వాళ్ళకి అవగాహన లేకపోవటము, రెండోది అక్కడ వాడుకలో లేకపోవటం కూడా. అది తర్వాత రోడ్డు పక్కన పెంచేయన్నీ రోడ్డు దుమ్ము ధూళితో కొట్టుకొని ఉంటాయి, అంతగా ఉండవు. తర్వాత అవి కూడా దిగుబడి చాలా తక్కువ ఇస్తాయి, మేనేజ్మెంట్ ఉండవు. కాయ కూడా పొడవు ఉండదు, షార్ట్ చిన్నగా ఉంటాయి, 1.5 ఫీట్ మాత్రమే ఉంటాయి. ఇవి మనం చెప్పేవి సుమారుగా 70-80 అంటే 3 ఇంతలు ఎక్కువ ఉంటాయి అనమాట. 1.5 మీటర్ కూడా వచ్చే మునగున్న. అంటే ఏ మునగ చెట్టు అయినా కాయలు తినవచ్చు? తినవచ్చు. అయితే ఆకులు మరి లేత ఆకులే తిన్నారా, లేకపోతే ఏ ఆకు తిన్నా ఏం కాదంటారా? ఆకు ముఖ్యంగా లేత ఆకులే బెటరు. ముదిరి ఆకుల్ని దాదాపుగా వాడరు. ఆ ముదిరి అయ్యేప్పటికీ ఆకు పండుబారిపోవటము, దాంట్లో పోషకాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ కొంచెం లేతగా తయారైన ఆకులు, పారిన ఆకుల్ని మనం ఈనెల్ని తీసేసి వాటిని పౌడర్గా చేసుకొని లేదా ఆకుకూరగా కూడా వాడుకోవచ్చు. ఈ పప్పు కూర వాటిలో కూడా మనం వాడుకుంటే వాటిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రక్తహీనత, తర్వాత ఇన్సులిన్ కంట్రోల్, షుగర్ కంట్రోల్లో కూడా మనకి ఉపయోగపడుతుంటుంది అన్నమాట. అంటే ఈ విత్తనాలు నాటితే అయిపోతుందా, మరి మొక్కలు కొనుక్క రావాలన్నా? మరి మొక్కలు ఏం రేటుతో దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి నాణ్యమైన మొక్కలు? మరి పెట్టిన ఎన్ని రోజుల తర్వాత మొక్కలు కాతలు కాస్తాయి? మామూలుగా విత్తనం ద్వారా నాటుకుంటే మనకు ఖర్చు తగ్గుతుంది అనమాట. విత్తనం మనకి ట్రాన్స్పోర్టేషన్ అన్ని అవసరం లేదు. విత్తనము అది కిలో 3,000 అంటే సుమారుగా 3,000 రూపాయల కిలో. మనకి 250 గ్రాములు అవసరం అవుతాయి ఎకరాకి. 250 గ్రాములు అంటే మనం లెక్కేసుకుంటే 750 రూపాయలకి విత్తనం అవుతుంది. బయట ఎక్కడి నుండి కొనుక్కోసుకున్నా సరే సుమారుగా 800 రూపాయలతో ఎకరాకి నాటుకోవచ్చు. గింజలు మొలక 80% వరకు ఉంటుంది. మామూలుగా మొలకలు లేకుంటే మళ్ళీ తిరిగి నాటుకుంటాము. అలా కాకుండా అవి మొక్కల పరంగా కొనాలంటే మనకి నర్సరీకి వెళ్తే మొక్క 20 నుండి 30 రూపాయలకి అమ్ముతున్నారు, పాలీ బ్యాగ్లో రైజ్ చేసిన నర్సరీ నుంచి. అవి ట్రాన్స్పోర్టేషను, అవి తీసుకొచ్చేప్పుడు మళ్ళీ చనిపోవటము, గుంతలు తవ్వటము, అది ఖర్చుతో కూడిన పని. ఇవి నాటుకున్న సుమారుగా 40 రోజులకి అదే గ్రోత్ పెరుగుదల అనేది ఉంటుంది అనమాట. గింజల ద్వారా అయినా సరే, దాని ద్వారా అయినా సరే. ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తారా? ఎరువులు దీనికి పెద్దగా పంటకి అక్కర్లేదు. సుమారుగా మనము ఇప్పుడు అంతా హై డెన్సిటీ ప్లాంటేషన్లో చేస్తుంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, ఫర్టిగేషన్ ద్వారా కూడా ఎరువులు అందజేయచ్చు అనమాట. దీనికి సుమారుగా ఏం చేయాలంటే 30 గ్రాముల నత్రజని, 15 గ్రాముల ఫాస్ఫరస్, 15 గ్రాముల పొటాషియంని, ఈ మూడింటిని కలిపి మనము గుంతలో పశువుల ఎరువుతో పాటు వేసుకున్న తర్వాత ఈ కాయ పూత వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక దఫాగా, కాయ తయారయ్యేటప్పుడు ఇంకో దఫాగా కూడా ఫర్టిగేషన్ ద్వారా ఇవ్వచ్చు. తర్వాత దీనికి ఏంటంటే చెట్టు గుబురుగా పెరగకుండా, అది ఎత్తు పెరగకుండా చేయాలంటే మనము తలదుంచాలి. 2 ఫీట్లు 3 ఫీట్ల ఎత్తు వచ్చినప్పుడు మనము తలదుంచినట్లయితే పక్క కొమ్మలు పుట్టేసి
ఎత్తు కంట్రోల్ ఉంటుంది. లేదంటే మనం అట్లా వదిలినట్లయితే మొక్కని అది సుమారుగా 7 నుంచి 10 మీటర్ల ఎత్తు పెరిగి కాత కోయటం కష్టం ఉంటుంది. తర్వాత వచ్చే పురుగులు వాటిని కంట్రోల్ చేయటం కూడా మనకి సమస్యగా ఉంటుంది అనమాట. అందుకని ఎత్తు నియంత్రణ కోసము తలలు తుంచడం అనేది ముఖ్యమైన ఇది పద్ధతి. సంవత్సరానికి ఎన్నిసార్లుగా వస్తుంది ఇది? సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. ఈ చలికాలంలో మనకి ఏంటంటే చలి అయినప్పుడు పూత నిలబడదు, రాలిపోతుంటుంది. వర్షాకాలంలో కూడా అదే సమస్య. పగటి ఉష్ణోగ్రతలు చలికాలంలో 20 కన్నా తక్కువ అవుతుంది, ఎండాకాలంలో ఎక్కువ దిగుబడి వస్తుంది. 45 డిగ్రీల సెంటీగ్రేడ్లో పూత నిలబడదు అనమాట, రాలిపోతుంటుంది. 40 వరకు ఉపయోగం అనమాట, 30 నుంచి 40. ఇప్పుడు నాటిన ఎన్ని రోజుల తర్వాత ఇది ఖాతాగా వస్తుంది? నాటిన సుమారుగా ఈ ఏకవార్షిక రకాలైతే 90 రోజుల నుంచి 105 రోజులకు పూత వస్తుంది. పూత వచ్చి కాయ తయారుగాను మళ్ళీ ఆధారంగా 2-3 నెలలు పడతాయి మనకి సైజు రావటం కోసం. అంటే మనకి 5-6 నెలలకే ఏకవార్షిక రకాలు వస్తాయి. తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక దఫా కొమ్మలు కత్తిరించి మళ్ళీ వస్తే అంటే తర్వాత సంవత్సరంలో మనకి ఇంకొక దఫా వస్తుంది. ఏకవార్షిక రకాలైన సంవత్సరానికి 2 ఖాతలు, ప్రతి ఖాతాలో 200 కాయల వరకు వచ్చే అవకాశం ఉన్నది. అయితే మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. ఫోన్ నంబరు 630-474-74 9921 630-47499921. ఇది డాక్టర్ వి మురళి యొక్క ఫోన్ నంబర్. మిగతా సందర్భాల్లో ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలండి మురళి గారు. మీరు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో లాభసాటిగా ఉద్యాన పంటగా మునగ సాగు యాజమాన్య పద్ధతుల గురించి ఫోన్ ఇన్లో మీరు చక్కని సలహాలు సూచనలు అందించినందుకు మీకు నమస్కారం. నమస్తే అండి.